నాగేశ్వర్ సార్, ఈరోజు ఖచ్చితంగా కూడా మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక 10 పాయింట్స్ నేను మాత్రం ఇంటికి తీసుకెళ్తున్నారు. మరి మీరు? ఎస్, ఇంత అమూల్యమైన సెషన్ మనము నెక్స్ట్ లెవెల్లో ఎలా ఎదగాలో అని మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి సార్ చెప్పారు. మనకి మీ అందరి కోసం నేను ఒక 2 minutesలో మీకు ఒక రివ్యూ ఇస్తాను. ఓకేనా? స్టార్టింగ్లో మనకి ఫస్ట్ సార్ మనకి ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేశారు. మనందరిలో నుంచి ఒక మెలుగు తీసుకొచ్చారు, ఒక అలర్ట్నెస్ తీసుకొచ్చారు మనకి. ఆ తర్వాత భూమి మీద ఉన్నాయంతా కూడా ఒక హోదా, అంటే దేనికంటే ఒక అధికారం, ఒక డబ్బు, ఒక హోదాకి మాత్రమే పవర్స్ ఉన్నాయని సార్ మనకి చెప్పారు మనకి. ఆ తర్వాత యద్భావం తద్భవతి అని చెప్పారు మనకి. అంటే యాజ్ యూ థింక్ యాజ్ యూ గ్రో అని చెప్పారు మనకి. రైట్ సార్? తర్వాత మనకి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత థింక్ పాజిటివ్, థింక్ అగైన్ అండ్ అగైన్ పాజిటివ్ అని చెప్పారు మనకి. ఆ తర్వాత మనం అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పారు మనకి. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తే మన మాట మంత్రం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మనలో ఒక మంచి జోష్ నింపడానికి ఒక ఫిజికల్ యాక్టివిటీ కండక్ట్ చేసి మనందరికీ కూడా ఒక మంచి జోష్ నింపారు. రైట్ సార్? ఆ తర్వాత మనకి రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి అని చాలా వివరంగా చెప్పారు, స్లైడ్స్లో చూపిస్తూ మనకు చెప్పారు. దానిలో ముఖ్యంగా మనందరం కూడా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని చెప్పారు మనందరికి. ఆ తర్వాత నో ఏజ్ బార్, నో కాలేజ్, నో డిగ్రీ రిక్వైర్డ్, 0 ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్ చక్కగా చేసుకోవచ్చు అని చెప్పారు. ఐ రైట్ సార్? ఆ తర్వాత మనకి హైయెస్ట్ ఇన్కమ్ అంటే సిమిలర్ టు ఒక ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక డాక్టర్ సంపాదించే విధంగా మనం సంపాదించుకోవచ్చు అని చెప్పారు. రైటా కాదా? సో ఇవన్నీ కూడా మనం విత్ 0 ఇన్వెస్ట్మెంట్తో సాధించుకోవచ్చు అని చెప్పారు మనకి. ఆ తర్వాత మనకి బీ యువర్ ఓన్ బాస్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక్కసారి లక్ కలిసి వస్తే మనకి అప్పుడప్పుడు మనకి ఒకే మంత్లో మల్టిపుల్ ప్లాట్స్ కూడా సేల్ చేసి మనం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక డాక్టర్ కంటే కూడా ఎక్కువ సంపాదించుకొని మళ్ళీ చెప్పారు మనకి. రైట్ సార్? ఆ తర్వాత ఆర్యుఏ యాక్షన్ టేకర్ అని చెప్పేసి మనకి అద్భుతమైన స్లైడ్ చూపించారు. రైటా కదా? యాక్షన్ టేకర్లో మనకి ఏం చెప్పారంటే ఫాలో యువర్ లీడర్ అని చెప్పారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఫాలో యువర్ లీడర్ని ఫాలో అయితే మనకి అద్భుతాలు జరుగుతాయని చెప్పారు మనకి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్తూ మనకి మెయింటైన్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ టోన్ అని చెప్పారు. రైట్? మనం గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడితే కనుక మనం అబద్ధం చెప్పినా కొంతమంది నమ్మేస్తారు. బట్ అబద్ధం చెప్పొద్దు, చీటింగ్ చేయొద్దు, మనం ఉన్నట్టు చెప్తాం మనం. రైట్? ఆ తర్వాత మనకి డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయమని చెప్పారు మనకి. తర్వాత ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయమని చెప్పారు. ఐ రైట్? ఆ తర్వాత మనకి కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పిందంతా కూడా మనం వినాలి. మనం 60% విని 40% మనం మాట్లాడాలి. రైట్? ఆ తర్వాత మనకి టాక్ విత్ స్మైల్, పంక్చువాలిటీ, టైం మెయింటైనింగ్, పేషెంట్స్గా ఉండాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని చెప్పారు మనకి. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత మనకి ABCD ఆఫ్ రియల్ ఎస్టేట్ చెప్పారు. చాలా అద్భుతంగా ఉందండి ఇది. ABCD అంటే A ఫర్ ఆస్క్, B ఫర్ బ్రాండింగ్, C ఫర్ కాంటాక్ట్, D ఫర్ డిసిప్లిన్. రైట్? దీంతో పాటు కూడా మనకి నో, మనం కస్టమర్స్కి చెప్పేటప్పుడు చాలామంది నో అంటారు. మనం నెగిటివ్ ఫీల్ కావద్దు. నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ అని సార్ చాలా చక్కగా చెప్పారు. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇచ్చారు. ఒక వ్యక్తి బైబిల్ అమ్మేటప్పుడు 99 మంది నో అన్నారంట. చివరికి 100వ వ్యక్తి వచ్చేసి 100 బైబిల్స్ కొనుక్కున్నారంట. అంటే మన కష్టం ఎక్కడ కూడా వృధా పోదని చెప్పేసి ఎగ్జాంపుల్ చాలా చక్కగా చెప్పారండి. రైట్? నెక్స్ట్ మనకి బ్రాండింగ్ మనకంటూ ఒక సొంత బ్రాండింగ్ ఉండాలి. తర్వాత మనకి ఒక కాంటాక్ట్స్ కూడా మనం మిస్ చేసుకోవద్దు. ఏ వ్యక్తి పరిచయం అయినా కానీ ఆ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయాలి. లైఫ్ లాంగ్ ఆ కాంటాక్ట్స్ మనం సేవ్ చేసుకుని పెట్టుకోవాలని చెప్పారు. ఆ తర్వాత మన డిసిప్లిన్ కూడా చక్కగా మెయింటైన్ చేయాలని చెప్పారు. రియల్ ఎస్టేట్లో బేసిక్ సూత్రాస్ గురించి చాలా అద్భుతంగా చెప్పారండి. దిస్ ఈస్ నాట్ లాటరీ ఆర్ స్కీమ్, ఇట్స్ అవర్ బిజినెస్. ఒక జాబ్ చేస్తే ఎలా చేస్తామో మనం 9 hours ఆ విధంగా చేస్తే కనుక మనకి రియల్ ఎస్టేట్ కెరీర్లో అద్భుతాలు జరుగుతాయని చాలా చక్కగా చెప్పారు సార్. నెవర్ డిపెండ్ ఆన్ యువర్ లీడర్. అంటే లీడర్తో మనం సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలి, కానీ అతని నుంచి వచ్చే ఇన్కమ్లో మనం డిపెండ్ కావద్దని చెప్పి చాలా బాగా చెప్పారు. నెవర్ గివ్ అప్, స్టాండ్ విత్ సింగిల్ కంపెనీ అండ్ నెవర్ డీగ్రేడ్ యువర్ లీడర్. ఒకే కంపెనీలో ఉంటే మనకున్న గుడ్ విల్ చాలా బాగుంటుందని చెప్పారు. తర్వాత మనము ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. ఈ విషయం మనకి ఎలా చెప్పారంటే నెవర్ డీగ్రేడ్ యువర్ లీడర్ని మనం చురుకుగా చూస్తే కనుక తిరిగి మనకి మళ్ళీ అదే వస్తుందని చెప్పారు. ఆ తర్వాత వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, అదే విషయం నేను మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాను, అంతే, నేను తేడా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్గా టచ్ విత్ యువర్ లీడర్, అప్డేట్స్. లీడర్స్తో మనం టచ్లో ఉంటే కనుక మనకి కంపెనీలో వచ్చే అప్డేట్స్, నెక్స్ట్ ఏం రాబోతున్నాయి, ఏ వెంచర్స్ రాబోతున్నాయి, ఏ ఈవెంట్స్ రాబోతున్నాయి, అవన్నీ కూడా మనకి చక్కగా తెలుసుకోవచ్చు మనం. ఆ తర్వాత మనకి కెరీర్ గ్రోత్, లీడర్తో టచ్లో ఉన్నాం అనుకోండి, మనకి కెరీర్లో ఏ విధంగా మనము ముందుకెళ్తాము, నెక్స్ట్ ఆపర్చునిటీ, నెక్స్ట్ సేల్స్ ఏ విధంగా చేస్తామో మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంటబిలిటీ గురించి చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ హూ ఆర్ యూ అండ్ వేర్ యూ స్టాండ్ ఇన్ టాలెంట్ వైజ్. మీ దగ్గర టాలెంట్ ఏ విధంగా ఉంది, లేదంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి చాలా బాగా చెప్పారు. లీడర్ని చాలా చక్కగా అబ్జర్వ్ చేయమని చెప్పారు. కంపెనీని అబ్జర్వ్ చేస్తూ లీడర్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనము మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి మనం.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్ ఫార్ములా చాలా బాగా చెప్పారండి. కార్ ఇది అందరికీ కూడా బేసిక్ అండి. ఇది కార్ ఒక ఫార్ములా మీరు ఫాలో అవుతే కనుక మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, ఈజీగా సక్సెస్ కావచ్చు. సి అంటే కస్టమర్ అని చెప్పారు, ఏ అంటే అసోసియేట్ చెప్పారు, ఆర్ అంటే రిఫరెన్స్. అంటే కస్టమర్ మన దగ్గర ప్లాట్ కొనకపోతే కనుక అతన్ని మనం అసోసియేట్గా జాయిన్ చేసుకోవచ్చు. అది అవకాశం మనకి ఇక్కడ ఉంది మనకి. ఆ తర్వాత కూడా అసోసియేట్ కూడా అతను రావడానికి బిజీ ఉంటే రాకపోతే కనుక సార్ మీరు ఉన్న చోట మాకు రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి కూడా అతను మనకు రిఫరెన్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకున్నామండి. దీనిలో ఖచ్చితంగా నేను ఒక 40-50 పాయింట్స్ నేను తీసుకెళ్తున్నానండి. మీరు కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాను అనుకుంటున్నాను. ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం ఆఫ్టర్ సెషన్ మనం డిస్కస్ చేద్దాము. ఈ అన్ని పాయింట్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.